మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నిన్న ముంతా తుఫాన్ ఇటు ఆంధ్ర ఇటు తెలంగాణ రాష్ట్రాల మధ్య కుదిపేసింది చెప్పుకోవచ్చు. దీంతో భాగంగా మహబూబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా కుండపోత వర్షం ఎప్పుడు ఏం జరుగుతుందని చెప్పేసి మహబూబాద్ జిల్లా వాసులంతా బిక్కుబిక్కుమంటూ తమ ఇళ్లలోనే గడిపిన పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో ఒకవైపు ఈదురుగాలులు, కుండపోత వర్షం, ఉరుములు, పిడుగులతో పాటు అసలు ఏం జరుగుతుంది మహబూబాద్ లో ఒక భయానక వాతావరణం నిలుపుతున్న సందర్భంలో నిన్న మహబూబాద్ జిల్లా నెలకూరు మండలం రావిరాల గ్రామంలో ఒక పురుటి నొప్పులతో ఒక మహిళ ఆవేదన పడుతుంది. అంటే డెలివరీకి సిద్ధంగా ఉందని చెప్పేసి నేపథ్యంలో కూడా ఒకవైపు వాతావరణం అనుకూలించట్లేదు, ఒకవైపు ఉరుములు పిడుగులు. ఏం చేయాలో ఆ కుటుంబానికి తోచలేదు. అయినా కానీ 108కి కాల్ చేశారు. వాళ్ళు ఉదయం 8 గంటలకి కాల్ చేసిన నేపథ్యంలో స్పందించినటువంటి 108 సిబ్బంది వెంటనే నెలకూరు మండలం పర్వతమ్మగూడెం నుంచి వాళ్ళు కాల్ని క్యాచ్ చేసుకొని అంటే మార్గమధ్యలో వీళ్ళని చేరుకుందామని వస్తున్న నేపథ్యంలో మధ్యలో అంటే భారీ వర్షానికి రోడ్డు వైపులా చెట్లు పడడంతో ఏం చేయాలో వాళ్ళకి తోచని పరిస్థితి ఉంది. ఎలాగైనా మరి వాళ్ళని రక్షించాలి. ఒకటే వాళ్ళకి కాల్ చేస్తున్నారు. వాళ్ళు ఒకవైపు నుంచేమో తొందరగా రండి అని చెప్పేసి వీళ్ళు కాల్ చేస్తున్నారు, ఒకవైపు ఏమో అటు దారికి అడ్డంగా కూడా చెట్లు పడి ఉన్నాయి. ఇంత నేపథ్యంలో కూడా వాళ్ళు సమయస్ఫూర్తి ప్రదర్శించి వాళ్ళు ఉన్నటువంటి 108 వెహికల్స్ లో కూడా ఒక ఆయుధాలు ఉన్నాయి, వాళ్ళకి గుడ్డలు కూడా వాళ్ళకి సదుపాయాలు వాళ్ళకి అందుబాటులో ఉంటాయట. ఇవన్నీ కాదని చెప్పేసి వాళ్ళే రోడ్డు మీకు దిగి చెట్లు మొత్తం కొట్టేసుకొని వచ్చి అమ్మాయిని 108 వాహనంలో ఎక్కించుకొని క్షేమంగా అంటే తల్లి బిడ్డకి ఏం కావద్దని ఒక సమయస్ఫూర్తి ప్రదర్శించి వాళ్ళు మహబూబాద్ ఏరియాస్కి తీసుకొచ్చి వాళ్ళని విధంగా చికిత్స పొందిస్తారు. తల్లి బిడ్డ కూడా క్షేమంగానే ఉన్నారు. ప్రస్తుతానికి తల్లి కూడా డెలివరీ అయిపోయింది. వాళ్ళకి బంగారు బావు పుట్టాడు చెప్పేసి ఆమె కన్నీళ్లతో కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఏం జరిగింది అసలు నిన్న ఉదయం 8 గంటల పూట కాల్ చేశారు వాళ్ళకి, అంటే ప్రసవ వేదన పడుతున్న సందర్భంలో ఆ తల్లి వాళ్ళకి 108కి కాల్ చేసే సందర్భం ఆమె మాటలు అడిగి తెలుసుకుందాం ఏం జరిగిందని. సుష్మిత, మీరు చెప్పడం ముందుకు నీకు కంగార్స్ అమ్మా. నిన్న ఏం జరిగిందమ్మా? నిన్న మార్నింగ్ పెయిన్స్ వస్తుండే, ఫుల్ వర్షం, ఏం చేయాలో అర్థం కాక 188 కాల్ చేసినాం. వర్షంలో కూడా వాళ్ళు వచ్చే దారిలో చెట్టు పడిపోతే వాళ్ళే రిస్క్ తీసుకొని మరి వచ్చి మమ్మల్ని ఇక్కడ చేర్పించిళ్ళు. హ్యాపీగా డెలివరీ అయిపోయింది. వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నా నేను. అంటే నువ్వు వాళ్ళకి ఫోన్ చేసావు, అంటే పరిస్థితి బాగాలేదు ఇక్కడ తొందర రండి అని ఫోన్ చేసావు. అక్కడ వాళ్ళ పరిస్థితి బాగాలేదు, రోడ్డు మీద మొత్తం చెట్లు పడ్డాయి. మెయిన్ గా 108 సిబ్బంది ముఖ్య ఉద్దేశం అంటే ఆపదలు ఉన్న వారిని హాస్పిటల్ తీసుకొచ్చి సురక్షితంగా దింపడం వాళ్ళ డ్యూటీ. చెట్లు రోడ్డు మీద పడ్డాయి. మరి అలాంటప్పుడు నాకు ఎందుకు లేనుకోండి మరి అనుకుంటే మీ పరిస్థితి ఏ విధంగా ఉంది ఇప్పుడు? క్రిటికల్గా ఉంటుండే, వాళ్ళ పని కాకపోయినా చేసినందుకే థ్యాంక్స్ చెప్తున్నా నేను. పొజిషన్ వేరే ఉంటుండే, పెయిన్స్ కదా, అందుకనే థ్యాంక్స్. ఓకే, అంతే. మాట్లాడిన పరిస్థితిలో ఉంది. వాళ్ళకైతే కృతజ్ఞతలు చెప్తుంది. ఎందుకంటే ఆ క్రమంలో ఆ టైంలో వాళ్ళ కనుక స్పందించకపోతే ఇవాళ నా పరిస్థితి వేరే విధంగా ఉండి అని చెప్పేసి ఆమె కొంచెం అంటే ఒక ఆనంద బాష్పాలతో కూడిన మాటల మాత్రం చెప్తుంది. నిన్న అట్ ద సేమ్ టైం ఆ వాహనంలో వాళ్ళ తండ్రి కూడా వచ్చారు. వాళ్ళ తండ్రి మాటలు తెలుస్తుంది. చెప్పండి, నిన్న అసలు ఒక భయానక వాతావరణం నెలకొంది మహబూబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా. మీకు ఏమనిపించింది అసలు ఏం జరగబోతుంది? మస్తు బాధ అనిపించింది. మా పాపకు ఇట్లా పెయిన్స్ వస్తాయి. కాకపోతే ఆ బాబుకు ఫోన్ చేసినాం, వంజీరాడికి కొడితే వచ్చిర్రు. కాకపోతే వాళ్ళు కూడా రిస్క్ తీసుకున్నారు. కాకపోతే ఇది మాత్రం వండర్ఫుల్. నాకు తెలిసి ఇంత రిస్క్ తీసుకోవడం అనేది వాళ్ళకి హ్యాట్సాప్ చెప్పాలి. వాస్తవం 108 వాహనం మీ దగ్గరికి రాదు అనుకుంటే అప్పుడు మీకు ఆల్టర్నేట్ మీ పరిస్థితి ఏ విధంగా ఉన్నప్పుడు? మరి చాలా రిస్కులు ఉండేది, పాపకు ఇబ్బంది ఉండేది, చాలా రిస్కులు ఉండేది. కాకపోతే వాళ్ళకి హ్యాట్సాప్ చెప్పాలి. వాళ్ళంతా రిస్క్ తీసుకొని కూడా మా పాపను కాపాడారు. థ్యాంక్ యూ, అందరికీ థ్యాంక్ యూ, మీ అందరికీ కూడా థ్యాంక్ యూ. ఎందుకంటే ఇది గవర్నమెంట్ పెట్టిన ఒక స్కీము, రాజశేఖర రెడ్డి పెట్టి ఇది నడిపిస్తుర్రు. అంత సంతోషం అంటే ఇక మామూలు సంతోషం కదా అది. నాకు మనోడు పుట్టిండు, హ్యాపీగా ఉన్నారు.
వాళ్ళు తీసుకున్న రిస్క్కు వాళ్ళకి హ్యాట్సప్ చెప్పాలి. చూసారైతే వీళ్ళ కుటుంబం నిండా ఒక ఆనంద బాష్పాలు వెళ్తున్నాయి. చూసుకోవచ్చు, ఒకవైపు సుష్మిత, వాళ్ళ తండ్రి, వాళ్ళమ్మ కూడా నిన్నటి విషయం మర్చిపోయి కూడా ఇప్పుడు మనవడు పుట్టడంతో వాళ్ళ ఇంట్లో కొద్దిగా ఆనందం వెలిగించింది. అట్ ద సేమ్ టైం ఇటు ఉన్నటువంటి 108 సిబ్బంది ఉద్యోగులు కూడా పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి వచ్చి కూడా ప్రశంసలు జల్లుతో కురిపిస్తున్న పరిస్థితి ఉంది. మానవతా హృదయంతో ఎవరైనా ముందు మంచి పని చేస్తే వాళ్ళకి మంచిగా జరుగుతుందని చెప్పేసి వీళ్ళని చూస్తే మనకు తెలుస్తుంది. ఇది ఇక్కడ పరిస్థితి.